వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపాక్ రేమో. నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేచేటి సంగం రేమో, రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగర్ ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. ఓలే మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా, డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాల్గొన్న మాట. ఓకే. ఓ, మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో, ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ! మనమే కదా పోలీసులు. సారీ, సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయి. మీరు ఆడ పోలీసులా? నీ అబ్బా, మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా, మగ పోలీసులు. ఆ డీటెయిల్స్ నీకెందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షటప్! నోరు మూసుకుని పద. పదే పోలీసులు ఏముండి ఇలా దొంగ వేషాలేసి మోసం చేస్తారా? సరే, నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి, దొంగతనాలు మానేస్తానంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి, దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతూ ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదండి. సరే, ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీలో ఆయనకి ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి, లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ చచ్చామంటారండి? ఎవడు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆన్ని కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి, చూసి చెప్తాం. అదిగో పుచ్చుకాయ తింటున్నాడు, ఆడే. అమ్మిడమ్మ ఆడా? మాడా? ఆడే మావోడు. చూడటానికి దొంగోళ్ళ లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు, చారల పన్నెండ్లు, మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు, నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బజార్లో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మావులుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి, తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా ఆగరా! ఆగరా! అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని, అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి, పైగా జీప్ ఎస్పీ గారిది కూడా. కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి భాషలు పెట్టుకుని వెళ్ళాలి. రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడు? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడెవడండి, స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. హెయిర్ స్టైల్ బాగుందా? నా విగ్గు డార్లింగ్, డార్లింగ్ గుండు నాయాలా. పోతావు.
ఏంట్రా లాటించి షాక్ తిన్నావా? సార్ నేను షాక్ తింది మీరు 3 సార్లు షక్ 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 మన లాఠీ తీసినందుకు కాదు సార్. ఈ పరుగు చూసి నా లైఫ్లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. నేను రన్నింగ్ రేస్ లో స్టేట్ ఫస్ట్ రా. నాకు ఈ ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఇక్కడ కూడా చీటింగే. ఆ విషయం అక్కడే లీక్ చేసి ఉంటే జీప్ స్టార్ట్ చేసేవాడిని కాదు కదా సార్. ఎనీహో మీ గ్రేట్ కారణం ఒకసారి కళ్ళకు అద్దుకుంటాను సార్. లాగి పడేసి పారిపోదావునా? పారిపోవడమా? మీ రాకెట్ స్పీడ్ చూసినా కూడా అంత సాహసం చేయగలనా? ఒకవేళ నేను పారిపోయినా మీరు నడిచి వచ్చి నన్ను పట్టుకుంటారు. నాకు తెలీదా సార్ మ్యాటరు. సార్ కానీ సార్ మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క తరిగినట్టు అలా పరిగెట్టారు సార్. ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్కి ఎదిగిపోయేవాడిని సార్. సార్ మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏంటది? మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి. బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ఐడియాలు ఇచ్చావంటే లాఠీతో ఎన్కౌంటర్ చేసేస్తాను. నగేష్ సార్. ఎస్పీ గారు ఎక్కడున్నారు కనుక్కో. ఏంటి ఆల్ఫాన్సా వీడియో పార్లర్లో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరికినాయా? రే ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్కి ఇవ్వు. ఎరా మొన్న నేను అడిగితే లేవన్నావు ఏంటి? ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా? నరుకుతా. అది అటువంటి సీడీలు చూడదు. ఎరా మా జ్యోతిలక్ష్మి అటువంటి సీడీలు చూస్తుందా? బాగా చెప్పావు. సాల్యూట్ సార్. ఏమయ్యా నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వా? పొద్దున సైకిల్తో గుర్తింది వర్కౌట్ కాలేదని జీప్తో ప్లాన్ చేసావా? అయ్యో కాదు సార్, ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ కాస్త స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా అంతే సార్. మా బ్యాడ్ లక్ మీకేం కాలేదు. ఇంతకీ క్రిమినల్ లేడీ? టైం వేస్ట్ చేయ పదా. ఈడేదో సర్దార్ పొట్టి పాపరాయిలా ఫీల్ అవుతున్నాడు. వెల్ డన్ బై బాయ్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాదు మా ఎస్ఐని. ఓ వెరీ గుడ్ మై బాయ్. నువ్వు తట్టకూడదు. నేను నడతానులేండి. నువ్వు కూడా తట్టకూడదు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో చేరిన రోజే నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళంతా కూడా లీవ్ పెట్టింటూ పడుకోవచ్చు. అయితే మమ్మల్ని అందరినీ లీవ్ తీసుకొని పడుకోమంటారా సార్? షటప్. నేనేదో ఫ్లోలో అన్నాను, అది సీరియస్ గా తీసుకోవద్దు. ఇంతకీ ఎవడు వీడు? బిన్ లాడెన్ రైట్ హ్యాండా? ఇలాఖత్ మఫ్లియా తఖ్లీసియా. లెఫ్ట్ హ్యాండ్ వేలుగూరులో మట్టి కూడా కాదు సార్. ఓ లష్కరే తోయిబా తీవ్రవాదా? జిహాద్. వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుక కూడా కాదు సార్. మరి నక్సలైట్ నాయకుడా? అరవరవరవరా. వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్. మరి ఎవడయ్యా ఈడో? చైన్ స్నాచర్ సార్. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గొలుసులేసి వీరపాండ్య కట్ట బొమ్మల లెవెల్లో తీసుకొస్తావా? నేను చెప్తూనే ఉన్నాను సార్, నా లెవెల్కి మొలతాడు చాలని. కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు. షటప్. వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్, వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు. అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా? ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 - 3 బార్ ఏ ప్రకారం చట్టరీత్యా ఇది నేరం యువర్ ఆనర్. ఏమయ్యో వీడికి సెక్షన్లు కూడా తెలుసున్నాయో? సెక్షన్ల గురించే కాదు సార్, మీ సెకండ్ సెటప్ జ్యోతిలక్ష్మి గురించి కూడా తెలుసు. దాని గురించి నీకెలా తెలుసు? మొన్న ఒక రోజు దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దోచుకున్నా. అది అంతే, అందరినీ ఆదరిస్తుంది. అడ్రస్ ఎక్కడ సార్? 5-12-209/4/G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్. అది పాత అడ్రస్ అమ్మా, నిన్ను ఇల్లు వారింది. సార్ 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 కొత్త అడ్రస్ చెప్పండి సార్. మీ అందరికీ చెప్తారు. నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్. వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్. గెస్టా? అవును సార్, 3 మర్డర్లు 6 మానభంగాలు చేసి చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఏరా మా నాన్నే కాదండి, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాం సార్. ఏదో మీ డిపార్ట్మెంట్ దయ వల్ల ఇంటద్దె లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్. ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ మప్పడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్. బయట చూడు రాజబాబు, సార్. ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన బిల్డప్లు ఇవ్వద్దు. ఇగో ఆయన వెళ్తున్నా, నా ప్రోగ్రామ్ ఏంటో కనుక్కో. సార్ వీడిని వదిలేయమంటారా? ఎందుకు? మళ్ళీ పట్టుకుని ఈసారి మొలతాడు కట్టుకుని తీసుకొద్దామని. కితకితలొద్దు, కోర్టుకు తీసుకెళ్ళు. టెన్నిస్ కోర్టుకు వీడెందుకు సార్? రేయ్, ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తారని కంప్లీట్ అయ్యాడన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా? టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యు హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా కూర్చో.
కటింగ్. నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్. సార్ స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా ఇన్లా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. సార్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్ ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చే నిన్ను వదిలిపెట్టు. నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. అయినో అయ్యో చూడలేదు చేస్తున్నా. కూల్ బేబే సార్. ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీరు లైఫ్ లో వెనక్కి తిరగరు. ఏం మెడబట్టేసా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి ఆహా. చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 year నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసిన తాటికాయ మొహానికి గుడ్ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. అసలు అదేనా మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా. అందుకోసం వీడిని వదిలేస్తున్నా. నువ్వు చేయరా చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంత పడుతుంది? ఒక గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? కమ్ 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 మళ్ళీ 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 మళ్ళీ. ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరు బెండుందిరా. బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. 1 గంట కాదు, 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఓకే కమాన్ కమాన్. సార్ కట్ చేసేసి ముక్కలు తీసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. పెట్టి సార్ హలో ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ యా. చెప్పేస్తున్నా, డాక్టర్ రంగంస్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. యా మొదట పిలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాస్కోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG, బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG, అప్పు చేసి మరికొన్న అప్పు చిప్పు పెట్టే పని. ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ చేరకాలిందా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కానీ మమ్మల్ని స్టైల్ గా గీయాలి. ఇంకో 1 hour టైం పడుతుంది. ఓహో ఐ సీ. Yeah. 1 hour పడుతుందా? ఓకే నో ప్రాబ్లం. టేక్ 2 hours. మీ స్టైల్ నాకు నచ్చింది. Thank you. ఐ లైక్ యూ. ఏంటి సార్? సార్ ఇదేంటి ముళ్ళ పందిలా గీకలు? ఇది మాత్రం ఎందుకు? మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంతా గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. వచ్చాడా చెప్తా. సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఓ ఈ రోజుకి చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్పులు వేసాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ
బ్యూటిఫుల్. సార్ సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేరాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలియా వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అన్న వదిన కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికి వెళ్ళి వస్తుండన్న. అసలే నువ్వు వాడింది వాడవన్నా. నా పేరు నరసింహం, నేనే గ్రామ సింహం. గ్రామసింహం అంటే కుక్క. నేనే గ్రామ పులి. నాతోనే ఆటలా? ఎంత ధైర్యం రా మీకు? అది కాదు సార్, తప్పుడు దుస్తులు రాలేదు సార్, పెళ్లి చేసుకుందామని. అరే అసలు ఏ ఊర్రా మీది? నాంపల్లి. ఈ ఘోరం చూడలేక నువ్వు వెళ్ళిపో. అన్నవరం వీళ్ళకి నీరేం అవసరం లేదు, నా రేంజ్ చాలు. ఒక్క అవకాశం అన్నవరం, ఒక్క అవకాశం. ఒక్క దెబ్బ కింద నేసేస్తా. చిన్నపట్నం, నాగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం ఇన్ని పట్టణాలు ఉండగా నాంపల్లి అనే చిన్న పల్లెటూరు నుంచి వచ్చి మా చెల్లెల్ని చేసుకుంటారంటవా? నాంపల్లి హైదరాబాద్ ఒక ఏరియా సార్. సుబ్రహ్మణ్య గారు పెళ్లి చూపులకు రమ్మంటే వచ్చాను. హైదరాబాద్ సుబ్రహ్మణ్య గారు చెప్పండి. నాయనా వాళ్ళు ఏదైనా పని మొదలు పెడితే అయ్యే వరకు ఆపరు బాబు. మీరు కానీ ఆయన అయితే మీరు హైదరాబాద్ అన్నమాట. అంటే అది కాదండి, నిజామాబాద్ పక్కన మెట్పల్లి. పల్లె అంటే హైదరాబాద్ లో సెటిల్ చాలా కాలం అయింది. బాగా ఎప్పుడు వచ్చారు కదా, నువ్వు తీసుకో. దేవుడి గది అటు. రామ్మా, దీపం వెలిగిద్దు గాని. అయ్యో బావ ఏంటిది? అన్నవరం ఇంటికి వెళ్ళి ఉంది. ఎక్కడా? ఇక్కడ నీళ్ళు కూడా వచ్చేస్తున్నారా? ఏంద్రా పిట్కి? ఇల్లంతా కింద మీద చూస్తున్నావు? నా పేరు పిట్కి కాదు. పొట్టిగా ఉన్నావని అట్లా అన్నా గానీ చూడు బాయ్, సిటీలో వాటర్ హీటర్ మోటార్ అన్ని మావలే. లైట్ గా తీసుకో. ఏంద్రా సపోటా మొక్కబడా? ఏం చూస్తున్నావు? నీ గుడ్లు వీకి పిసికి పారేస్తా. బయట నడు నడు. చూడన్నవరం నన్ను పిట్కి అంటుంది. బావా ఏంటి నువ్వు ఎవరు అక్క చెల్లెలు లేరని చెప్పినావు? మరి ఎవరి అమ్మాయి అన్నాలను చంపేస్తుంది, అందరినీ వాయించేస్తున్నా? అమ్మాయ్యా? పక్కింటి అమ్మాయి. పక్కింటమ్మాయికి ఇంత బిల్డప్ప? నా చెల్లి లాంటిది. పేరేంటో? ఐశ్వర్య. అన్నా అన్నా, అవునన్నా, నువ్వు నాకు అన్నమైతే ఈయన నాకు ఏమైతాడు? వరుసకు బావ అవుతాడు, చేసుకుంటే మొగుడు అవుతాడు. పాపం నువ్వు వదిలేస్తే ఇటు మనిషి అవుతాడు. ఏంది? వస్తున్నాను పిని. బావా వరుసకి నీకు బావ అవుతాడు. నువ్వు నాకు బావవా? చూసుకుందాం. అన్నవరం బ్యాగ్ చూసావా? ఈ పిల్ల జడ మన చెల్లె జడ కంటే పొడుగ్గా ఉంది. ఏ సైకిల్? ఏంది? రాత్రి ఎక్కడ పడుకుంటావు? ఏడ వండుకుంటావు? మా ఇంట్లోనే వండుకుంటావు. ఎవరితో పడుకుంటావు? ఒక్కదాన్ని పడుకుని పని కొంచెం ఈజీ అవుతుంది కదా.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పే ఉంది, ఒక్కదాన్ని పడుకుంటే పని చేసేద్దాం. పని ఏం చేయలేదేంట్రా? తోలు తీస్తా. ఏంటి ఊకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు? నేనే మాట్లాడా? ఇంతకు ముందు ఏమన్నారు? అరే ఒకదాన్ని పడుకుని పని అగో, చేసేస్తున్నా. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నేనే మధ్యలో నేను డబ్బు ఎందుకు మాట్లాడా? పిసికేస్తాను. ఏం చెప్పినా? ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నావు చూడన్నా? ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది. అని డబ్బు అడుగుతున్నాడు. మళ్ళీ అదే మాట. కొరికి సంబంధం మాట్లాడు. అమ్మాయి చెడు నీ చెడు కట్ చేసేస్తా. నేను అసలు ఇంతకు ముందు ఏం జరిగిందో నేను చెప్తాను. చూస్తే ఊరుకునేదన్నా, చూస్తే ఊరుకునేదన్నా, చూస్తే ఊరుకునేదన్నా. ఇది జరిగింది. ఇంతకు ఎంత పరిచయం చేసిండ్రు భయ్? అబే అన్నవరు బే నీకు, అన్నవరు ఆయనకి. నువ్వేం పరిచయం కాదు. ఇది నా సవరం. అమ్మా, నువ్వు రాసింది. చొక్కా ఎలా ఉంది? పాతగా ఉంది. పాద్దే ఆడవచ్చు రానన్నా సార్, అది ఆటో లేదు. పొన్ను వీళ్ళు టాక్సీ పిలుచుకురాపో. ఆడు కూడా రానన్నా సార్. వాడి దగ్గర టాక్సీ లేదా? టైర్ లో గాలి లేదు సార్. అరే అవతల రిసెప్షన్ టైం అవుతుంది. కదులురా గూన్సుగా నువ్వు అసలు అన్నవరం కొట్టించాను. కొట్టకుండా కొడతాను గూన్సుగా. పిలిచినప్పుడు రాకు. ఆఖరి నిమిషంలో తిప్పుకుండా వచ్చేసాయి. పైగా కట్టర్ పంచి వేసి టీ షర్ట్ ఒకటి. మాట్లాడలేదు. వయసులో పెద్దోడే పెడగడు బతికిపోయాడు. లేకపోతే నా సంగతి తెలుసుగా. వాడి సిటీ ఇన్స్పెక్టర్ ఎవడికి రా గొప్ప. అప్పుడు లీవ్ దొరకలేదురా. ఇప్పుడు గంట ముందు వచ్చాను కదా. ఈరోజు రిసెప్షన్ అయిపోయి వెళ్ళిపోతాను తెలుసు కదా. ఇప్పుడే వచ్చేదాడు. రే ప్లీజ్ వదిలేరా, క్షమించేరా. బావా ఏంటి బావగారా? హాయ్, నా పేరు సాయిరామ్. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓ హలో నమస్తే సార్. సార్ ఇడ్లీ గారు వచ్చారండి. వాడు మొహం నువ్వు అడ్డగా నుంచి ముందు క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్. టీ నెంబర్ ఎంతనా? ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు. బయటికి పోదా? వెళ్ళు, బయటికి బయలుదేరు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరు అనుకుంటున్నా? మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలా. వేణు నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు. మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో రవి, సెట్ ఈస్ వెరీ నైస్. Thank you, చాలా sir. బాగుంది. Thank నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే. నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడానన్నా. తెలుసులేరా. ఒరే సార్ ఒక కాఫీ ఇవ్వండిరా. సార్, ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ వారంటీ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు. కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్. బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి. ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ మని కడిగి గుట్టుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3, మనం బురదలో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షార్ట్ రెడీ అట.
తలతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాల్ని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని అలా చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? వీటితో అండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టు చేయండి సార్. ప్లీజ్. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? నేనే. ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్, తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా. చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కూడా ఇచ్చా. నా మీద అభిమానంతో మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ వేసుకున్నా. అందుకే స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్ వాయిస్ కా సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఆ కుడియో ఆ కుడియో వాయిస్ గో గో గో. సార్ వాళ్ళకన్నా కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలిసిన వెళ్ళు. ఏంటి సార్ మీరు ఎప్పుడు బాయ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదైనా నేర్పండి సార్. ఈ రోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తాను. Really? యా, come on. దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now you take away bacha and do like this. After that, one single leg, you continuing scooting. ఇది తొక్కుడు పిల్లాట సార్. మీకు కూడా తెలిసిపోయిందా? ఏం సార్ మీరు? మేమంతా వీనస్ విలియన్స్, సాయినా నిహాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మల ఆట నేర్పిస్తున్నారు. ఏయ్, ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడొద్దు. సార్ వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు. సింగర్స్. మై గాడ్. సింగర్స్ కాదు, హీరోయిన్స్ కాదా? అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లె బల్లె, ఏ బల్లె బల్లె. సార్ అది సిక్సర్ సార్. అవుట్ అంటే ఒకే వేలు చూపించాలి. రే, 2 వికెట్లు పడ్డాయి కాబట్టి 2 వేలు చూపించా. సార్ మరి 3వ వికెట్ పడితే సార్ నన్ను ఆలోచించుకోనిరా. అరే, మీకు వికెట్ కీపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. కమాన్. అలా చూపించి వికెట్ కీపింగ్ అంటాడే. కమాన్ బాయ్స్, కమాన్. సార్ 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 ఒక విషయం. ఆ విషయం కాదు కదా. అది కాదు సార్, అసలు ఏం చెప్తున్నానంటే ఇషా, షట్ అప్ అండ్ లిసన్ టు మీ. అసలు ఫస్ట్ వికెట్ కీపర్ కు ఉండాల్సినటువంటిది ఏంటో మీకు తెలుసా? ఏం సార్? కాన్సంట్రేషన్. చెప్పరా, నువ్వు చెప్పి అందరు చెప్పి. సారీ సార్, సారీ. నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. గాడా మరి మీకు? అరే, మ్యాటర్ కాపాడుకోవాలని మీలాంటి వాళ్ళ కోసం రాది. 20 సంవత్సరాల నుంచి వితౌట్ గాడ్ హ్యాపీగా క్రికెట్ ఆడిస్తున్నటువంటి మాస్టర్ రా నేను. సార్ ఎందుకన్నా మంచిది, సేఫ్టీ కోసం పెట్టుకోండి సార్. అరే మహేష్, నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి. ఓకే సార్. గో, కమాన్ బాయ్స్, కమాన్. అటెల్లు, నేను వికెట్ కీపింగ్ చేస్తా. పో, కమాన్ కమాన్. సార్ అక్కడ సార్. ఓ, తెలుసు. నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశా. కాన్సంట్రేట్. సూటిగా ఏం చేయాలరా? స్ట్రైట్ గా వేయాలి. కాన్సంట్రేట్. టార్గెట్ మిస్ అవ్వద్దు. సూటిగా స్ట్రైట్ కరెక్ట్ గా తగలాలి. వికెట్ పగిలిపోవాలి. yes వికెట్ కీప్ చేసిండ్రా. సార్ మాకు హై జంప్ నేర్పండి సార్. సార్ లాంగ్ జంప్ కూడా నేర్పండి సార్. మా బయాలజీకి సంబంధించిన మ్యాటర్లు పీటీ మాస్టర్ అడగకూడదమ్మా. సార్
అది బయాలజీ కాదు సార్. తెలుసమ్మాది జువాలజీ అని. బేసిక్స్ కూడా తెలియని పీటీ అలా ఖచ్చితంగా అది సోషల్ స్టడీస్ ఉంటుంది. ఎందుకురా నన్నిట్ట హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు బాగుపడతావురా. రారా. నన్ను వద్దు నాన్న. సార్ పిలుస్తున్నారు. నన్ను వద్దు నాన్న. మర్యాదగా ఉండదు. రారా. నన్ను వద్దు నాన్న. ప్లీజ్ నాన్న. ఓ నమస్కారం సార్. నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మావాడు చాలా గొప్పగా చెప్పాడు. మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డు లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్. అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు సార్. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్. హార్ట్ అటాక్? అవును సార్. ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు. వీడా? వీడే కదా చెప్పాడు సార్. చేతులు చిన్న పిల్లడు ఏడుస్తాడు సార్. ఎక్కడికి పోతారు? ఒక విషయం సార్. అరే ఒక్క విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్ కు నేను లైటింగ్ కొడుతున్నా. రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఏంటి? ఇదో పరిచయం దెబ్బలు ఉందేంటి? ఎవరా? బంగారం నువ్వా? కన్నమ్మ. సార్ నేను చెప్దాం అనుకున్న విషయం ఇదే సార్. మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేసావు కదరా. ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ? తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోతి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని వంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావని రాణి టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్లేస్ దొరికింది కదరే. సార్ నేను ఈ మ్యాటర్ ఎవరికి చెప్పను సార్.